నేను సూటిగా మీ ద్వారా ప్రశ్నిస్తాను రాహుల్ గాంధీని. మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే ఈ దేశానికి 3 ప్రధానమంత్రులు అయినారు. 24 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు, కులగణన చేయాలని తలంపు లేని మీరు మోదీ గారిని మమ్మల్ని ప్రశ్నించడానికి హక్కు మీకు లేదు. 2010లో కూడా సుష్మా స్వరాజ్ గారు స్వయంగా ఆనాడు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారికి లేఖ రాసింది. వచ్చే 2011లో చేపట్టే ఈ యొక్క జనగణనలో, ఈ యొక్క సెన్సస్ లో ఖచ్చితంగా కులాన్ని ప్రాతిపదిక తీసుకొని జరపాలని ఆన్ రికార్డు సుష్మా స్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్ లో ప్రస్తావించడం, ఉత్తరం రాయడం. ఆనాడు యూపీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో దాన్ని ఒప్పుకొని కేబినెట్ లో సమావేశంలో ప్రస్తావిస్తే ఆ కేబినెట్ లో అడ్డుకున్న వ్యక్తులు చిదంబరం గారు, హోంమంత్రి గారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోదీ గారు, ఆనాడు హోంశాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు వారు స్వయంగా 2018లో చెప్పారు టు కండక్ట్ సెన్సస్ క్యాస్ట్ బేస్డ్ అని చెప్పి వారు స్పష్టంగా వారు హామీ ఇచ్చారు. అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు 2021లో కరోనా సంభవించడం వల్ల మళ్ళీ ఇప్పటి వరకు సెన్సస్ చేపట్టకపోవడము, ఇప్పుడు జరుగుతున్న సెన్సస్ కాబట్టి 2021 బదులుగా జరిగే 2026 సెన్సస్ లో ఇవాళ మేమిచ్చిన మాట కట్టుబడి ఉంది. ఎక్కడా మళ్ళీ ఎవరు ప్రశ్నించేటువంటి అవకాశం లేకుండా, కానీ శాస్త్రీయ పద్ధతుల్లో పూర్తిగా అధ్యయనం చేసి తప్పకుండా దీన్ని జరుపుతాం. దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఈ యొక్క సెన్సస్ లో కూడా మనం భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ